బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇద్దరిపై ఎవరైతే దానం నాగేందర్ మరియు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేస్తారంటూ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి తెరబడింది. స్పీకర్ ఇద్దరికి కూడా క్లీన్ చీట్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పార్టీ మారినట్టుగా అభియోగాలను మోపినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ మారలేదంటూ స్పీకర్ అంటే గతంలో ఈ 2023 డిసెంబర్ 7 కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత తెల్లం వెంకట్రావు, తర్వాత మైపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఇక్కడ కడియం శ్రీహరి, తర్వాత డాక్టర్ సంజయ్, తర్వాత పూర్తి స్థాయిలో కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ వీళ్ళందరికీ కూడా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో. తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎలాగైనా వీళ్ళ మీద అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పూర్తిగా నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే స్పీకర్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ సంచలన తీర్పుతోటి స్పీకర్ మరొకసారి ఆ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ వైపే తీర్పులు ఉంటాయన్న విధంగా కూడా ఈ తీర్పు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందిస్తూ ఇది మీ రాజ్యాంగం పట్ల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది, రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తూ 4 లక్షల ఓటు బ్యాంక్ని ఆయన కైవసం చేసుకున్నారు. అది కూడా అఫిడవిట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ పేరుతో ఆయన పోటీ చేయడం, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన అఫిడవిట్లో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనే పేరుతో, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2024లో పోటీ చేసిన అయినా కూడా ఆయన మీద అనర్హత వేటు వేయకపోవడం ఏంది, అసలు ఇప్పుడు ఆధారాలు లేకపోవడం ఏంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ మాట్లాడుతూ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన బిడ్డను ఎంపీగా చేయాల్సినటువంటి పరిస్థితులలో ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం కూడా మొత్తం ఏఐతో చేశారు అనేది ఇక్కడ పెద్దగా ఆయన స్పీకర్ ముందు ఆరోపించినటువంటి విషయం. అది నేను కాదు, ఆయన ఏఐకి సంబంధించినటువంటి విషయం అంటూ కూడా ఆయన ఆరోపించడం. ఈ సందర్భంలో ఎలాగైనా ఈ నెల 12వ తారీఖున అనగా రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. అంతకుముందే ఈ యొక్క స్పీకర్ పూర్తి స్థాయిలో అందరిపై విచారణ పూర్తి చేయాలనే ఒక కోణం కూడా ఉండే. ఈ సందర్భంగా ఇక్కడ స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే కోణంలో ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, బిగ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అనర్హత వేటు లేదు, ఇక్కడ పార్టీ మారినటువంటి ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ గతంలో కూడా ఎలాంటి ఈ నిర్ణయాలు రాకపోవడం, ఇక్కడ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందనే కోణంలో, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోణంలో ఆలోచించుకుంటే రేపు ఏదైతే విచారణ ఉందో ఆ విచారణలో భాగంగా ఇక్కడ దానం మరియు ఇక్కడ కడియం శ్రీహరిపై సీరియస్గా ప్రతిఘటించే అవకాశాలు ఉంటాయి, అక్కడ పోరాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ అఫిడవిట్లలో వీళ్ళు పార్టీ మారినట్టుగా క్లియర్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సందర్భాలలో ఇక్కడ ఒక ఆయన ఎంపీగా పోటీ చేయడం, మరొక ఆయన బిడ్డ కోసం ప్రచారం చేయడం, ఇవన్నిటి కూడా చూసాం. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద రాజకీయ విశ్లేషకులు కావచ్చు, తెలంగాణ రాజకీయ క్రూర బుద్ధులు కావచ్చు పూర్తి స్థాయిలో బగ్గుమంటా ఉన్నటువంటి సందర్భం. మరి ఏ విధంగా ఈ యొక్క సంచలన నిర్ణయాన్ని తీసుకోవచ్చు అనేది విషయంలో కూడా ఆలోచించుకుంటే, గతంలో ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారలేదు, జస్ట్ మేము 3 రంగుల జెండాలు కప్పుకున్నాం తప్ప ఎక్కడ కూడా గాంధీ భవన్లో కానీ ఎలాంటి కార్యక్రమాల్లో కానీ మేము కనిపించలేదు, ఎలాంటి కార్యక్రమాలు మేము ఉండలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేయలేదు, ఎలాంటి విప్ జారీ చేయలేదు అంటూ కూడా ఆ పార్టీకి ఈ పార్టీ మారినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపించడం. తర్వాత ఈ ఇద్దరు కూడా మేము కూడా అదే పార్టీలో ఉన్నాం. రీసెంట్గా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ అంటే అనర్హత వేటు వేస్తారు, తర్వాత రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆ రాజీనామా తర్వాత ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ మేమే గెలిచి ఖైరతాబాద్ గడ్డ మీద నేను జెండా ఎగరేస్తా అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి విషయం. అయితే ఇంకొక కోణంలో మాట్లాడుకుంటే దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్సీ అడుగుతున్నట్టుగా, నామినేటెడ్ ఎమ్మెల్సీ అడుగుతూ, ఆ తర్వాత ఖైరతాబాద్లో ఎలక్షన్ వస్తే ఎవరిని నిలబెట్టినా కూడా నేను సపోర్ట్ చేస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డితో మంతనాలు జరిగినాయి. ఆల్రెడీ అధిష్టానం కూడా అదే ఒప్పుకునే ప్రయత్నం చేసిరు దానం అంటూ కూడా ఆయన మీద ఒక వార్తలు సంచలనమవుతా ఉన్నటువంటి విషయం. ఈ విషయంలో కూడా ఆయన ఎన్నికలకు సిద్ధమైనటువంటి తరుణంలో కూడా ఇక్కడ అనర్హత వేటు పడుతుందనే ఒక నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మీద కూడా బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటా ఉన్నారు. అక్కడ
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషనర్ల సంబంధించినటువంటి పిటిషన్ బీజేపీకి సంబంధించి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ని రెండింటిని కూడా డిస్మిస్ చేస్తూ ఇక్కడ బిగ్ రిలీఫ్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారిగా మాట్లాడుకుంటే చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఇక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఆ సందర్భంలో జగిత్యాలకు సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్ కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పంచుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తన అనుచరులకు ఇవ్వడం వెనుక కూడా పెద్ద కుట్ర దాగి ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్నటువంటి సందర్భం. అయినా కూడా ఇక్కడ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిండు. ఈ విషయంలోనే గూడెం మైపాల్ రెడ్డి కూడా, అంటే కేసీఆర్ విచారణ సమయంలో తన సోదరునితోటి మంతనాలు జరిపించి తర్వాత ఇక్కడ పటంచెరుకు సంబంధించినటువంటి ఏదైతే 5 మున్సిపాలిటీనో అవి 5 మున్సిపాలిటీలను కూడా క్లీన్ స్వీప్ చేసి ఎప్పుడు వచ్చామన్నది కాదనే బుల్లెట్ దిగిందా లేదా ఆలోచించుకుంటారు, నా గురించి మీరు ఆలోచించకండి అంటూ కూడా కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చుకుంటూ ఒకవైపు ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన బ్యానర్లు వెలవడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరే పరిస్థితులు లేక మరొకసారి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అనే కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మిగతా పోచారం శ్రీనివాస్ రెడ్డి దీనిపై ఎలాంటి మాటలు మాట్లాడడం లేదు. తర్వాత పూర్తిగా తెల్లం వెంకట్రావు ఎలా దీని మీద మాట్లాడడం లేదు. తర్వాత అరకేపూడి గాంధీ ఆల్రెడీ పిఎస్సిసి చైర్మన్గా ఉన్నారు. తర్వాత ప్రకాష్ గౌడ్ దీని మీద ఏం మాట్లాడతలేరు. నిన్నగాక మొన్న మధు పార్క్ విషయంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రకాష్ గౌడ్ను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అనుకున్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కూడా పొగడడం, అంటే మన ప్రకాష్ అన్న 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఈ గుడిసెలలో ఉన్నోళ్ళు వేసారు, బిల్డింగ్లలో ఉన్నోళ్ళు వేయలేదంటూ కూడా ఇప్పుడు పేదలను కలుపుకునే ప్రయత్నం చేస్తూ, అంటే ఎవరు కూడా ఇంత యాక్టివ్గా లేరు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, వీళ్ళు కూడా కాంగ్రెస్ బీఫామ్లు పంచినటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులపై కూడా క్లీన్ చీట్ ఇవ్వడం, తర్వాత ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ 2024 లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయన క్లీన్ చీట్ ఇవ్వడం, ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా పోటీ చేయడం, ఇవన్నిటికి కూడా మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది, రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద స్పీకర్ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది వేచి చూడాలి.